విశాఖపట్నంలోని పండగ వాతావరణం నెలకొంది ఈరోజు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటు గాజువాక శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ సభకి విశేష స్పందన ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ గురించి కానీ, దాంతోపాటు రైల్వే జోన్ గురించి, అలాగే ఎన్టీపీసీ బ్లాక్ ఏదైతే కొత్త బ్లాక్ ఓపెన్ చేస్తున్నారో 70 లక్షల కోట్లు, ఇంచుమించు 70,000 కోట్లతో ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని గురించి విశేష స్పందన ఉంది. ముఖ్యంగా 66వ వార్డులోని సుమారు 20 బస్సులతోని ఈరోజు ప్రజలందరూ కూడా సభకి తరలి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభలో మోడీ గారి జనసముద్రం చూసి తప్పకుండా విశాఖకి ఆర్థిక రాజధాని పరంగా వరాల జల్లులు, ముఖ్యంగా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. దీంతోపాటు తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఇంకా సునామీలాగా ఇంకా రోడ్డు మీద కూడా జనాలు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒకే వేదిక మీద ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఈరోజు విశాఖపట్నం రావడం చాలా ఆనందదాయకం. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూటమి పార్టీ నాయకులంతా కూడా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలానే విశాఖ జనసేన నాయకులు అందరూ కూడా ఒక కూటమి ఐక్యతతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మోడీ గారి మీటింగ్ వెళ్ళడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా బాధ్యత తీసుకొని చేస్తున్న నాయకులకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.